మైనా ఇప్పుడు 2వ తరగతి. ఆమె నిశ్శబ్దంగా ఉంటుంది. కాని పుస్తకాలు, చిత్రాలు, ప్రకృతి మీద ఆదరణ మాత్రం పెరిగిపోతుంది. ఒక రోజు పాత టీచరు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కొత్త టీచరు వచ్చారు, రాధా మిస్. ఆమె మంచితనంతో పిల్లలందరితో బాగా కలిసిపోతారు. కానీ మైనా యథేచ్ఛగా ఉండటాన్ని గమనించారు. ఒకరోజు మైనా వేసిన చిత్రాన్ని చూసిన రాధా మిస్ ఆశ్చర్యపోయారు. అందమైన పాఠశాల, చదివే పిల్లలు, పుస్తకాల చెట్టు. రాధా మిస్ క్లాస్ ముగిసిన తరువాత, మైనా, నీవు భయపడకూడదు. నీవు బలంగా చదువుకుంటే నీ కలలు నిజమవుతాయి. నీవు ప్రత్యేకమైన వాళ్ళలో ఒకరు. ఆ మాటలు మైనా మనసులో దాచుకుంది. ఆ రోజు మొదలు రాధా మిస్ ఆమెకు ఒక దీపంలా మారారు. మైనా నిద్రపోయే ముందు తల్లికి చెప్పింది, అమ్మా, రాధా మిస్ లాంటి వాళ్ళు ఉంటేనే మనని వెలుగులోకి తెస్తారు. ఆమె జీవితంలో నిగనిగలాడే వెలుగుతో ఒక బింబం వెలిగింది. ఒక మంచి గురువు ఒక జీవితం మార్చగలడు.